అండి అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకుడు స్వామి దగ్గర సరదాగా అయితే ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరైతే గేమ్స్ అయితే ఆడిపించారు. ఆ గేమ్ వచ్చి పెద్దవాళ్ళకి వచ్చి బెలూన్స్ ఆట అయితే పెట్టారు అండ్ చిన్న పిల్లలకి వచ్చి చైర్స్ ఆట అయితే పెట్టాము. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళకి వచ్చి బెలూన్స్ ఆట 50 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బెలూన్స్ చూస్తే వాళ్ళే గెలిచినట్టని ఆ ఆట అయితే పెట్టారు. గెలిచిన వాళ్ళకైతే నా తరపున ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఆ గిఫ్ట్ అయితే లాస్ట్ పెట్టాను. నా వీడియో లాస్ట్ దాకా చూడండి. ఆ గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చానో తెలిసిద్ది. చిన్నపిల్లలకైతే చైర్స్ ఆటలో గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి అందరికైతే అండ్ కోట్ రెడ్ అని ఒక వ్యక్తి అయితే జామెంట్రీ బాక్స్లు, పెన్సిల్ బాక్స్ అయితే ఇచ్చాడు. ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లా ఫన్నీగా అయితే చాలా బాగా అయితే ఆడాము గేమ్స్ అన్నీ. ఈ వీడియో అయితే లాస్ట్ దా చూడండి. ఆడవాళ్ళ మజాక అన్నట్టు చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇదంతా అయిపోయాక కోపెన్స్ కూడా పెట్టారు, శారీ కోపెన్స్. ఒక పెద్ద ఆవిడ అయితే పెట్టింది అండ్ ఈ శారీ కోపెన్స్ పెట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా లక్కీ డ్రా అయితే జరిగింది, నాకు కూడా శారీ వచ్చింది. అట్లా చిన్నపిల్లలతో కోపెన్స్ తీపించుకుంటూ ఎవరు నెంబర్ వస్తే వాళ్ళకి లక్కీ డ్రా వాళ్ళకైతే శారీ కూడా ఇచ్చింది. అదిగోండి నాకు కూడా వచ్చింది. వచ్చినందుకు ఆ పెద్ద ఆవిడైతే నాకు శారీ అయితే ఇస్తుంది. చాలా థ్యాంక్స్ అండి ఇట్లా పెట్టి ఇట్లా ఆడిపించినందుకు. ఇంకా అందరికైతే వచ్చిన వాళ్ళందరికీ శారీస్ ఇస్తూ ఇట్లా లక్కీ డ్రాలు పెట్టుకుంటూ వాళ్ళకి పెన్సిల్ బాక్సులు పిల్లలకి కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్లా సరదాగా అయితే ఈ 5 days అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము వినాయకుడు స్వామి విగ్రహం దగ్గర అయితే. ఇన్ని వీడియో అయితే లాస్ట్ దా చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను. ఇంక శారీస్ కూడా అందరికి వరుసగా 15 మందికి అయితే వచ్చింది లక్కీ డ్రాతో. ఇంక అందరం చూడండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగే కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరూ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము.
ఇంకా బెలూన్స్ ఆటలు అయితే పెద్దవాళ్ళు ఆడేటప్పుడు సెమీఫైనల్ అయితే ఇద్దరైతే గెలిచారు. వాళ్ళిద్దరికి కూడా పోటీగా అయితే బెలూన్స్ ఆట అయితే జరుగుతుంది చూడండి. వాళ్ళిద్దరిలో అయితే ఒకరైతే గెలిచారు. గెలిచిన వాళ్ళకి నేను ఏం గిఫ్ట్ ఇచ్చానో చూడండి. నేనైతే కప్పు మీద గెలిచిన అమ్మాయి ఫోటో వేసి దేవుడు బొమ్మ వేసి వినాయక్ చవితి శుభాకాంక్షలని అని వేసి ఫోటో ప్రింట్ అయితే వేసి ఇచ్చాను. నా తరపున ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను. ఇలా అయితే చాలా గుర్తుగా అలా ఉంటుంది. ఇట్లా మన ఫోటోలే కదా, చాలా బాగుంటుందని ఇలా అయితే ఇచ్చాను. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.